సామాజిక సేవలో తనదైన ముద్ర వేస్తూ ఆపదలో ఉన్న వారికి అభయహస్తం అందించడంలో ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్ ఎప్పుడు ముందుంటారు. తాజాగా ఆయన కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని క్షయ టీబీ వ్యాధిగ్రస్తుల పట్ల తన ఉదారతను చాటుకొని మరో మానవతా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 6 నెలల పాటు పోషకాహార భరోసా టీబీ వ్యాధి నిర్మూలనలో కేవలం మందులు మాత్రమే సరిపోవు అని, బలమైన పోషకాహారం న్యూట్రిషన్ ఫుడ్ ఎంతో అవసరమని అన్నారు. ఈ విషయాన్ని గుర్తించిన బద్దే నాయక్ నియోజకవర్గ వ్యాప్తంగా సరైన ఆహారం అందక ఇబ్బంది పడుతున్న టీబీ రోగులను గుర్తించారు. వారికి ఒక రోజుతో సరిపెట్టకుండా ఏకంగా 6 నెలల పాటు సరిపడా న్యూట్రిషన్ కిట్లను ఉచితంగా అందించేందుకు ముందుకు రావడం విశేషం. ప్రభుత్వ ఆసుపత్రిలో పంపిణీ కార్యక్రమం కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వైద్యులతో కలిసి ఆయా ఈ పోషకాహార కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ జయలక్ష్మి డాల్టా, అడిషనల్ డిఎంహెచ్ఓ అనంతపురం డాక్టర్ ప్రసన్న భారతి, ఇక డివై సివిల్ సర్జన్ సుజిత్ సిహెచ్సి, కళ్యాణదుర్గం డాక్టర్ జమీలా బేగం మెడికల్ ఆఫీసర్ హాజరై బద్దే నాయక్ సేవలను కొనియాడారు. మీరు ట్రస్ట్ తరఫున పోషకాహారాన్ని అందించండి సార్ అని మమ్మల్ని కోరడం జరిగింది. మేము సభ్యులతో మాట్లాడి నిర్ణయం తీసుకొని సరే అని వీళ్ళకు చెప్తే ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. నిజంగా మా కళ్యాణదుర్గం ప్రాంతంలో ఇంతమంది టీబీ వ్యాధిగ్రస్తులు ఉన్నారనే విషయం 100 మంది అంటే నవాకయం సార్. సో ఎవరికి తెలియదు ఇంతమంది ఉన్నారని. కానీ ఎవరికి ఇలాంటి వ్యాధులు రాకూడదు, తొందరగా నయం కావాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. మా శక్తికి మించి మేము అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ సిద్ధాంతం ఒకటే, ఫస్ట్ ఎడ్యుకేషన్, విద్యకు మేము ప్రియారిటీ ఇస్తున్నాం. విద్య తర్వాత ఆరోగ్యానికి, హెల్త్. మరి మేము విద్య కోసం గత సంవత్సరం మోడల్ డిఎస్సి ఎగ్జామ్ నిర్వహించాం. అందులో చాలామంది ఆ ఎగ్జామ్ వాళ్ళకి ఉపయోగపడి ఈరోజు జాబ్ కూడా కొట్టడం జరిగింది. తర్వాత చాలామంది విద్యార్థులకు కూడా మేము కాలేజ్ ఫీజులు కడుతున్నాము, చదివిస్తున్నాం నిరుపేద విద్యార్థులకు. మరి అభాగ్యులకు, ఎవరైతే హాస్పిటల్కి కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులు కూడా మేము హాస్పిటల్కి పంపించి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాము. మరి అలాంటి సందర్భంలో ఒక్కసారిగా 100 మందికి మేము టీబీ వ్యాధిగ్రస్తులకు పోషకాహారం అందించాలంటే మేము ఆలోచన చేయకుండా, ఎందుకంటే అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది.